గాంవ్ బనావో గాంవ్ బచావో ఆందోళన్ ఇది ప్రస్తుత కాలానికి చాలా అవసరమైన అర్థవంతమైన ఉద్యమం మరియు ఆందోళన. ఇది మూలానికి వెళ్ళి విశ్లేషించవలసిన సమస్య. ఇది చేసే ముందు దీని గురించి తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. రాజ్యం అంటే అనగా స్టేట్ అంటే భూమి మరియు ప్రజలు అయి ఉన్నారు. సనాతనం అంటే సత్యమైనది, శాశ్వతమైనది, సహజమైనది, వ్యవస్థీకృతమైనది, ధర్మమైనది, న్యాయమైనది వగైరాలు అయినదై ఉంది. సనాతనం అనేది ఒక నామవాచకం అనగా ఒక నౌన్ కాదు. అది విశేషణం అనగా అడ్జెక్టివ్ అయి ఉంది. పైన చెప్పిన రాజ్యాన్ని అనగా భూమిని మరియు ప్రజలని సనాతనంగా అనగా సత్యబద్ధంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, శాశ్వతంగా, సహజంగా, వ్యవస్థబద్ధంగా నిర్వహించేందుకు అత్యంత పురాతన కాలంలోనే మన మహర్షుల చేత లక్షల సంవత్సరాలు పరిశోధనలు చేయబడి, ప్రయోగాలు చేయబడి, కాల పరీక్షలకి నిలబడి తయారు చేయబడినవి ఈ భారతీయ గ్రామ కుటుంబాలు. అటువంటి వీటిని గురించి ఏమాత్రం తెలుసుకోకుండా, అధ్యయనం చెయ్యకుండా, వాటి పట్ల ఉన్న చనువును అలుసుగా చేసుకుని రాజ్యాన్ని నిర్వహించడం కోసం ఏర్పాటు చేయబడ్డ ప్రభుత్వపు పెద్దలు మొదటి నుండి వాళ్ళ యొక్క కొరస దృష్టితో, పిదప బుద్ధులతో ఈ గ్రామ కుటుంబాలను, వాటి ఏర్పాట్లను, వాటి నడకలను యథాశక్తి సర్వనాశనం చేసుకుంటూ వచ్చారు. దీనిని గుర్తించిన కొంతమంది నాయకులు, మేధావులు అక్కడక్కడా బయలుదేరి వారి వారి శక్తి మేరకి ఈ గ్రామ కుటుంబాలను పూర్తిగా చచ్చిపోనివ్వకుండా, అంతరించిపోనివ్వకుండా రక్షించుకుంటూ వచ్చారు. వారిలో కొంతమందే బాలగంగాధర్ తిలక్, మహాత్మా గాంధీ, జేసీ కుమారప్ప, టంగుటూరి ప్రకాశం, ఉప్పులూరి వెంకటకృష్ణయ్య, ఉప్పులూరి శ్రీరామమూర్తి గారి వంటి వారు. వాళ్ళు ప్రభుత్వ పాలకుల వలన ధ్వంసమైన ఈ గ్రామ కుటుంబముల పునర్నిర్మాణానికి అనగా గాంవ్ బచావో కోసం అహరహం శ్రమించి వారి జీవితాలని, ఉసురులని ధారపోశారు. ఇప్పుడు కూడా ఈ గాంవ్ బనావో గాంవ్ బచావో ఆందోళన్ అనే నినాదంతో అనగా ఈ స్లోగన్తో ముందుకు వచ్చి ఈ గ్రామ కుటుంబాల పునర్నిర్మాణ మరియు పునర్నడకలకి పునరంకితమై కృషి చేయడం ప్రతి మేధావి బాధ్యత.